ఆ మరణమును సమాధిని జయిస్తూ ఎలా బయటకు వచ్చినదో ఇక్కడ కూడా మూడో సంకాలంలో రోమ్, అన్య రోమ్ నుండి ఇప్పుడు పోపు రోముగా మారి మళ్ళీ వధు రూపంలో ఉన్న వాక్యాన్ని చంపేస్తే మరి సమాధి చేస్తే హల్లెలూయా 7వ సంకాలంలో 1923లో ప్రకటన 10:1 అదిగో దేవుని యొక్క 7 ఆత్మలు ఆమేన్. ఈ వధువు సమాధిలోనే ఈ వధువు, సంఘశాఖలోనే ఈ వధువు, సమాధిలోనే ఈ వధువు. ఇది క్రీస్తు యొక్క మరొక శరీరమై ఉన్నది, క్రీస్తు యొక్క మరొకమైన శరీరమై ఉన్నది. దీని ఈరోజు పునరుద్ధానంలో లేపాడు ఆయన. లేపు ఎక్కడ కూర్చోబెట్టారు ఇప్పుడు ఆయన? పరలోకపు స్థలములలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే రెండవ రాకడ జరగబోతే సమాధులనే ఉంటారు వీళ్ళు. అందుకే ఎవడోడు రెండవ రాకడ నమ్మలేదు, వినండి నా మాట. ఎవడోడు 1923లో రెండవ రాకడ జరిగిందని, ప్రకటన 10లో క్రీస్తు వచ్చాడని, తలరాయి వచ్చాడని ఎవడోడు నమ్మలేడు, వాడు ఇంకా సమాధులనే ఉన్నాడు. వాని సంఘ శాఖ, వారి సంఘం డినామినేషన్, వాడు ఇంకా సమాధిలోనే ఉన్నాడు. వాడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున క్రీస్తు శరీరం వధువు సమాధంలో తిరిగి లేచింది. సంఘకాలంలో మొదటి మూడు పండుగలు అర్థమైందా? పస్కా, పులియన రొట్టెలు మరియు ప్రథమ. ఇప్పుడు వధువులో క్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో, ఈ రాకడ ఏంటిది? వధువులో క్రీస్తు రాకడ. అదేం చేసింది? సంఘము నుండి మనం బడి తీసుకొచ్చింది, సమాధి నుండి మనం బడి తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఇది జరిగిందో అదిగో ఒక పన, మొదటిగా పరిపక్వత చెందిన పన, ప్రథమ ఫలముల పండుగ. మూడో పండుగ ప్రథమ ఫలముల పండుగ. అదిగో మూడో పండుగ మొదటిగా అర్పించబడవలసి ఉన్నది, అల్లాడించబడవలసి ఉన్నది. అదే విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఈ రెండవ రాకడకు ప్రతిఫలం ఎవరంటే విలియం మ్యారియన్ బ్రెన్హామ్. మొదటిగా పరిపక్వత చెందిన పన, అల్లాడించబడ్డాడు ఆయన. సృష్టి ఆయనను గుర్తించింది, దేవుని కుమారుడని సృష్టి గుర్తించింది. అందుకే ఆయన మాటకు ఆ దున్నపోతు లోబడింది. ఎంతో మంది చంపిన దున్నపోతు, ప్రభుత్వమే దాని చుట్టూ ఒక కంచె వేసి ఎవ్వరు వెళ్ళొద్దని నోటీస్ బోర్డులు పెట్టిన అది ఇప్పుడు అలాంటి దున్నపోతు ఈయన మాటకు లోబడడానికి కారణం ఏంటిది? ఆ తేనె తీగలు ఎందుకు తిరిగి వాటి గూటిలోనికి వెళ్ళిపోయినాయి? ఆమేన్. ఆ చిన్న చేప మరలా నేను యేసుక్రీస్తులో నీకు జీవమునిస్తున్నాను తోటి చనిపోయి అరగంట సేపు అక్కడ తేలాడుతున్న చేప మరలా జీవాన్ని పొందుకొని ఎందుకు వెళ్ళింది? కొలరాడోలో వచ్చిన మంచు తుఫాను నువ్వు ఎలా వచ్చావో తిరిగి అలానే వెళ్ళిపో అన్నప్పుడు పట్టాపంచలో ఎందుకు వెళ్ళిపోయింది? అది సృష్టి యావత్తు మిగుల ఆశతో తేరి చూస్తున్న దేవుని కుమారులలో ప్రథమ ఫలము, మొదటిగా అల్లాడించబడిన పన విలియం బ్రానమ్ అయి ఉన్నాడు. ఇప్పుడు విలియం బ్రానమ్కి ఏం జరిగిందో, ప్రవక్తకి ఏం జరిగిందో? ఎందుకంటే ప్రవక్త ఎప్పుడు సంఘానికి సూచన అయి ఉన్నాడు. ప్రవక్తకు జరిగిందే సంఘానికి జరగాల. అందుకే ఇప్పుడు ఆయనకి ఏం జరిగిందో మిగతా దేవుని కుమారులకు కూడా, మిగతా పంటకు కూడా ఇదిగో అది జరగబోతా ఉన్నది. మనం కూడా ఇప్పుడు పరిపక్వతలోనికి వస్తా ఉన్నాం, మనం క్రీస్తు రూపంలోనికి వస్తా ఉన్నాం, మనం హల్లెలూయా, క్రీస్తు పోలికలోనికి వస్తా ఉన్నాం మనం. గ్లోరీ. సృష్టి త్వరలోనే మనని గుర్తించడానికి ప్రథమ ఫలములుగా ఆయనను గుర్తించినట్టుగా మిగతా పంటను కూడా గుర్తిస్తుంది. ఆమేన్. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసము సృష్టి మిగిలిన ఆశతో తేరి చూస్తా ఉన్నది.
అదిగో ఫస్ట్ దానిలో ప్రథమ ఫలం ఎవరంటే యేసు. అక్కడ విలియం బ్రెనమ్ అయి ఉన్నాడు. ఆమెనంటారా? ఇది ఎక్కడ జరుగుతుంది? సంఘకాలాలలో వధువు రూపంలో క్రీస్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఇది అక్కడో వరుడు రూపంలో చేశాడు మొదటి రాకడ, ఇక్కడో రెండవ రాకడలో వధువు రూపంలో చేస్తున్నాడు.